అనంత్ అంబానీని పెళ్లి చేసుకోబోతున్న ఈమె ఎవరు అండ్ 3 రోజుల ప్రీ వెడ్డింగ్ కోసం 1000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఇంత గ్రాండ్గా ఎందుకు దీన్ని చేస్తున్నారు? అంబానీ కాక ఏది చేసినా కానీ పెద్దగానే చేస్తాడు, ఐదర్ బిజినెస్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ. అది ఆయన స్టైల్. అయితే 2018లో జియో కంపెనీ ప్రాఫిట్స్ ఎంతో తెలుసా? 722 కోట్లు. బట్ అదే సంవత్సరం ఆయన కూతురు పెళ్లి కోసం 700 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టిండు. అంటే ఒక సంవత్సరం అంతా కష్టపడితే వచ్చిన ప్రాఫిట్స్ని జస్ట్ ఆయన కూతురు పెళ్లి కోసం ఖర్చు పెట్టేసిండు. అట్లనే మిగిలిన 22 కోట్లు తావడకే పోతాయి, ఇంకేం మిగులుతాయి బొంగు కట్టాలి. కానీ అప్పుడే అంబానీ తగ్గలేదంటే ఇప్పుడు ఆయన కంపెనీస్ అన్ని జబర్దస్త్ నడుస్తున్నాయి, అన్ని ప్రాఫిట్స్లోనే వెళ్తున్నాయి. సో ఇప్పుడు ఆయన చిన్న కొడుకు పెళ్ళిని ఇంకెంత గ్రాండ్గా చేయబోతున్నాడు అండ్ ప్రీ వెడ్డింగ్లో ఎవరెవరిని పిలిచిండు, ఎన్ని పైసలు ఖర్చు పెట్టిండు, దేనికోసం ఖర్చు పెట్టిండు, ఇలాంటి అడ్డమైన జోలంతా జస్ట్ టైంపాస్కి విందాం. సో మీకు ఆ ఫంక్షన్ నుండి ఇన్విటేషన్ రాకున్నా పర్లేదు, జస్ట్ ఈ వీడియో చూసేవాళ్ళు మీ కళ్ళ ముందర ప్రీ వెడ్డింగ్ చూపిస్తాం. సో ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు ఈ ప్రీ వెడ్డింగ్ ఎంత ఘనంగా జరిగిందో తెలుసుకుందాం. అంబానీ ఫ్యామిలీ పుట్టిన ఊరి పేరు జోగ్వాడ్. అయితే అక్కడ చుట్టుపక్కల ఊర్లో ఉండేవాళ్ళు అండ్ గుజరాత్లో ఉండేవాళ్ళు అంతా కలిసి 51,000 మందిని పిలిచి ఈ ప్రీ వెడ్డింగ్లో అందరికీ భోజనాలు పెట్టిండ్రు. అండ్ అక్కడ ఉన్న సర్వెంట్స్తో పెట్టడమే కాకుండా అంబానీ అండ్ వాళ్ళ కొడుకులు కూతుర్లు అందరూ కలిసి స్వయంగా వాళ్ళే అక్కడ ఉన్న వాళ్ళందరికీ వడ్డించారు. అట్లా ఎందుకు చేశారంటే గుజరాత్లోని జామ్నగర్ నుంచే వీళ్ళు ఇంత పెద్దగా ఎదిగారు కాబట్టి వాళ్ళ రూట్స్ని ఎప్పుడూ మర్చిపోవద్దని చెప్పి ఇట్లా స్టార్ట్ చేశారంట. అదే కాకుండా జస్ట్ ఈ ప్రీ వెడ్డింగ్లోనే 2500కు పైగా వెరైటీ ఫుడ్ని పెట్టిరు. అండ్ ఒక్కసారి వండిన ఫుడ్ని మళ్ళీ వండకుండా వెరైటీస్ని పెట్టిరు. అంటే మనకు అక్కడ ఒక బిర్యానీ నచ్చి మళ్ళీ తిందామని ఆడుకొని చూస్తే ఆడ బిర్యానీ తప్ప మిగతా అన్ని వెరైటీస్ కనిపిస్తూ ఉంటాయి. అలా ఫుడ్ విషయంలో కొంచెం కూడా డోకా లేకుండా చింపిసి పెట్టేసిండు. ఫేమస్ సింగర్ అయిన రిహానాని అక్కడ పర్ఫార్మెన్స్ చేయడం కోసం పిలిపించడానికి 55 నుంచి 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. అండ్ అక్కడ ఆమె 19 సాంగ్స్కి డ్యాన్స్ చేయడం లాంటివి చేసింది. రిహానానే కాకుండా ఫేమస్ బిజినెస్ మ్యాన్స్ అండ్ సెలబ్రిటీస్ అయిన బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్, సుందర్ పిచై, మహేంద్ర సింగ్ ధోని, ఇవాంకా ట్రంప్, బాలీవుడ్ సెలబ్రిటీస్ అయిన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోన్ అండ్ మన తెలుగు యాక్టర్ అయిన రామ్ చరణ్ గారు కూడా అక్కడికి వెళ్ళిరు. ఇలా 1200 ఇంపార్టెంట్ గెస్ట్ అని అక్కడ పిలిపించి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ని నిర్వహించారు. అయితే ఈ ప్రీ వెడ్డింగ్లో ఇంకొక హైలైట్ అయిన విషయం ఏంటంటే నీతా అంబానీ వేసుకున్న నెక్లెస్. అసలు ఈ నెక్లెస్ ఏంది ఇంత పెద్ద ఉంది, ఇట్లుంది అని చాలామంది గూగుల్లో సెర్చ్ చేసారు. అండ్ ఆ నెక్లెస్ ఎంత ఖరీదు ఉంది అని సెర్చ్ చేసి చూస్తే దాదాపు ఈమె వేసుకున్న ఈ ఒక్క నెక్లెస్ ఖర్చే 450 కోట్ల నుండి 500 కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా వేశారు. అట్లా కేవలం 3 రోజుల ప్రీ వెడ్డింగ్ కోసమే 1260 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టిన అంబానీ. ప్రీ వెడ్డింగ్ కోసమే ఇంత ఖర్చు పెట్టినంటే అసలు పెళ్లి జూలైలో ఉంది, అప్పుడు ఇంకెంత ఖర్చు పెడతాడో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. అయితే అన్ని పైసలు అసలు ఎందుకు పెట్టినారా అని చెప్పేసి పెళ్లి మధ్యలో అంబానీ కొంచెం ఏడ్చిండు కూడా. అయితే ఆయన ఏడవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అనంత్ అంబానీ ఈ ప్రీ వెడ్డింగ్ తర్వాత ఒక స్పీచ్ ఇచ్చిండు. దాంట్లో ఆయనకున్న ప్రాబ్లమ్స్ చెప్తూ వాళ్ళ పేరెంట్స్ ఆయనని ఎలా సపోర్ట్ చేసిరు అని చెప్పేటప్పుడు అంబానీ కళ్ళ లోపల నుంచి నీళ్ళు వచ్చినాయి. అసలు అనంత్ అంబానీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆయనకి ఆస్తమా ఉంది. దానివల్ల ఆయన ఎక్కువసేపు వర్కౌట్ చేయలేడు. అండ్ ఆయన ఆస్తమా ప్రాబ్లం కోసం స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఉంటాడు, అంటే గోళీలు వేసుకుంటూ ఉంటాడు. సో వాటి వల్ల ఆయన ఎప్పుడు బరువు పెరుగుతూ ఉంటాడు. బట్ ఆయన 2016లో 108 కిలోలు తగ్గి అందరినీ షాక్ చేసేసిండు. కానీ మళ్ళీ ఆ గోళీలు వాడడం వల్ల సరిగ్గా వర్కౌట్ చేయకపోవడం వల్ల తిరిగి అదే స్టేజ్కి వచ్చేసిండు. ఈ వెయిట్ జోలు పక్కన పెడితే ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి షారుఖ్ ఖాన్ని, సార్ మీరు, సల్మాన్ ఖాన్ అండ్ అమీర్ ఖాన్ మీరు ముగ్గురు ఒకటే సినిమాలో ఎప్పుడైనా యాక్ట్ చేస్తారా అండ్ మాకు అలాంటి సినిమా ఏమైనా వస్తుందా అంటే మీరు ఎఫోర్డ్ చేయగలిగితే చేయరి, ఎందుకంటే మా ముగ్గురిని పెట్టేదైనా తీయాలంటే అలా చెడ్డీ పని నమ్ముకోవాల్సి వస్తుంది అని చెప్పేసి షారుఖ్ ఖాన్ ఒక స్వాగ్లో డైలాగ్ వేసాడు. బట్ ముఖేష్ అంబానీ దీన్ని కొంచెం సీరియస్గా తీసుకున్నాడు. అందుకే అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్లో ఏ ముగ్గురు అయితే ఎఫోర్డ్ చేయలేరు అని చెప్పిరో ఆ ముగ్గురితోటే డ్యాన్స్ వేయించి అందరినీ అవాక్ చేయించాడు. అండ్ ఇంకోటి వాళ్ళ కొడుకు కోడలు వచ్చేటప్పుడు ఫేమస్ హీరోయిన్స్ తోటి హారతి కూడా పట్టించిండు. అండ్ ఇది ఒక్క ఇన్సిడెంటే కాకుండా ఇంతకుముందు ఇలా ఫేమస్ హీరోలతోటి చాలా పనులు చేయించడం, అందరికీ ఫుడ్ సర్వ్ చేయించడం, ఇలాంటి చాలా పనులు అంబానీ ఆయన పైసాతో చేసేసిండు. అయితే అంబానీ ఇన్విటేషన్ ఇవ్వగానే చాలామంది సెలబ్రిటీస్ ఉరుక్కుంటూ వచ్చారు. అండ్ అట్లా వచ్చేటప్పుడు వీళ్ళు పెద్ద ఫ్యామిలీ కదా, సో వాళ్ళు కూడా కొంచెం రిచ్ ఐటమ్స్ తీసుకొని రావాలి అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉండే లగ్జరీ ఐటమ్స్ తీసుకొని అక్కడికి వచ్చారు. అట్లనే కరీనా కపూర్ కూడా ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకొని అక్కడికి వచ్చింది. యాక్చువల్లీ ఆమె హ్యాండ్ బ్యాగ్ అనేది బొటేగా వెనెటా అనే కంపెనీది. ఆ హ్యాండ్ బ్యాగ్ ప్రైస్ అనేది $9,000 కంటే ఎక్కువ ఉంది. మన ఇండియన్ కరెన్సీలో వస్తే 7 లక్షల రూపాయలు. అండ్ అదే వెడ్డింగ్కి రణ్వీర్ కపూర్ వేసుకొచ్చిన షూ ప్రైస్ దాదాపు 1,21,000 ఉంది. అట్లనే దిశా పటాని కూడా ఒక 3 లక్షల రూపాయల హ్యాండ్ బ్యాగ్ వేసుకొని వచ్చింది. ఇట్లా ఒక్కొక్క సెలబ్రిటీ వాళ్ళ ఇంట్లో ఉన్న కాస్ట్లీ వస్తువులన్నీ తీసుకొచ్చి ఈ ప్రీ వెడ్డింగ్లో షోకేస్ చేస్తారు. అనంత్ అంబానీ చూడడానికి సింపుల్గా ఉంటాడు, కానీ ఆయన దగ్గర ఉండే ప్రతి ఒక్క వస్తువు కొన్ని 100 కోట్లు విలువ చేసేవి. ఆయన దగ్గర $9 మిలియన్ విలువ చేసే పాటిక్ ఫిలిప్స్ గ్రాండ్ మాస్టర్ ఛాంప్ వాచ్ ఉంది. ఇది మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 74 కోట్లు విలువ చేసే వాచ్.
అండ్ ఇంకోటి ఏపీ రాయల్ ఓక్ అనే ఇంకొక వాచ్ ఉంది, అది 14 కోట్లు విలువ వేసేది. ఇంకోటి రీసెంట్ టైమ్స్లో రిచర్డ్ మిల్ RM అనే ఇంకో వాచ్ పెట్టుకుంటుండు, అది ఆల్మోస్ట్ 45 కోట్ల రూపాయలు ఉంటుంది. మన వరల్డ్ మొత్తంలో కేవలం 10 మంది దగ్గర మాత్రమే ఆ వాచ్ అవైలబుల్గా ఉంది. రీసెంట్ వీడియోస్లో మార్క్ జుకర్బర్గ్ వైఫ్ ఆయన వాచ్ చూసి షాక్ అయిపోయింది కూడా. అయితే ఈ ప్రీ వెడ్డింగ్ అయిన వెంటనే చాలామంది గూగుల్లో సెర్చ్ చేసిన క్వశ్చన్, అసలు అనంత్ అంబానీని పెళ్లి చేసుకోబోతున్న ఈ అమ్మాయి ఎవరు? ఈమె పేరు రాధికా మర్చెంట్. అయితే మొదట్లో ఏమని ఎవరో ఒక హీరోయిన్ ఏమో అన్నట్టు అనుకున్నారు, బట్ ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఈమె ఎన్కోర్ హెల్త్ కేర్ CEO అయిన వీరేన్ మర్చెంట్ వాళ్ళ కూతురు. అయితే రాధికా మర్చెంట్ అండ్ అనంత్ అంబానీ చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళు. బట్ ఈమె స్టడీస్ కోసం న్యూయార్క్ వెళ్ళి అక్కడ చదువుకొని వచ్చిన తర్వాత ఇస్ప్రభ అనే ఒక లగ్జరీ రియల్ ఎస్టేట్లో 1 సంవత్సరం పాటు వర్క్ చేసి ఆ తర్వాత వాళ్ళ డాడీ కంపెనీలో జాయిన్ అయింది. అత్తలాగానే కోడలికి కూడా భరతనాట్యం అంటే చాలా ఇష్టం. అండ్ ఈమె జియో వరల్డ్ సెంటర్ ఈవెంట్ అప్పుడు స్టేజ్ మీద మొట్టమొదటిసారిగా భరతనాట్యం పర్ఫామ్ చేసింది. రాధికా మర్చెంట్ టోటల్ నెట్వర్త్ 8 నుంచి 10 కోట్ల రూపాయలు ఉంటుంది. అండ్ వాళ్ళ డాడీది 750 కోట్ల రూపాయలు. అదే ముఖేష్ అంబానీ చూసుకుంటే ఆయన టోటల్ నెట్వర్క్ $112 బిలియన్. ఇది మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దాదాపు 9 లక్షల రూపాయల కంటే ఎక్కువ అవుతుంది. ఎగ్జాంపుల్కి 750 కోట్లు కాకుండా 750 రూపాయలు అనుకోండి. ఒకసారి వీళ్ళిద్దరి నెట్వర్క్స్ని కంపేర్ చేసి చూడండి, 9 లక్షలు 750 రూపాయలు. ఈయన మొత్తం నెట్వర్క్ కన్నా వాళ్ళ 3 రోజుల ఖర్చే 250 కోట్లు ఎక్కువ. అయితే చాలామందికి అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ తెలియని వాళ్ళు ఈమె జస్ట్ అనంత్ అంబానీ డబ్బు చూసి పెళ్లి చేసుకుంటుందేమో అని అనుకుంటూ ఉంటారు. బట్ యాక్చువల్లీ వీళ్ళు 2018 కన్నా ముందు నుంచే లవ్ చేసుకుంటూ ఉంటున్నారు. కానీ ఆ విషయం ఎప్పుడు బయటపడిందంటే 2018లో వీళ్ళిద్దరూ సేమ్ హుడీ వేసుకొని ఒక ఫోటో రిలీజ్ చేశారు. ఆ ఫోటో చాలా వైరల్ అవ్వడం వల్ల వీళ్ళిద్దరి మధ్యలో ఏదో నడుస్తుందని చెప్పేసి అప్పట్లో బాగా టాక్ నడిచింది. అలా 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరికీ అందరు కలిసి పెళ్లి చేపిస్తున్నారు. బట్ అనంత్ అంబానీకి వాళ్ళ పప్పలాగానో లేకపోతే వాళ్ళ అక్క వాళ్ళ అన్నలాగా బిజినెస్ మైండ్ సెట్ రాలేదు. ఏం చేసుకుంటాడు డాడీ, పైసలన్నీ కట్టలు కట్టుకొని తీసుకోపోతావా అనే మైండ్ సెట్ వచ్చింది. అందుకే నా ఒక పర్పస్ ఉన్న బిజినెస్లోనే ఎంటర్ అవుతూ ఉంటారు. అట్లా అనంత్ అంబానీ ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన వంతారాని 3000 ఎకరాల ఏరియాలో లాంచ్ చేశారు. ఈ వంతారలో 2000కి పైగా యానిమల్స్ అండ్ వాటిని చూసుకోవడానికి 21 మంది స్టాఫ్ని పెట్టిండు. ఈ యానిమల్స్కి ఏమైనా ప్రాబ్లం వస్తే చూసుకోవడానికి 500 మంది డాక్టర్స్ని, వాళ్ళు ICU, MRI, CT స్కాన్, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ, లిథియోథెరపీ, డయాలసిస్, కట్టేజ్ టెక్నాలజీ ఇలాంటివన్నీ చేస్తుంటారు. జనరల్గా ఇట్లాంటివి మనుషులకు చేస్తారు. అండ్ వాళ్ళ పెళ్లి కార్డు కూడా యానిమల్స్ అన్నిటితో నిండిన ఒక కార్డు డిజైన్ చేపించి అందరికీ పంచిపెట్టారు. సో ఫ్రెండ్స్, ఇది 3 రోజుల్లో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రీ వెడ్డింగ్లో చేసిన వింతలు విశేషాలు. మన అంబానీ కాక ఏది చేసినా మంచిగానే అనిపిస్తుంది. అండ్ ఈ ప్రీ వెడ్డింగ్లో పెట్టిన పైసలు అనేవి అంబానీ గారి నెట్వర్క్లో ఉన్న 0.1% మాత్రమే. ఎందుకు అనంత్ అంబానీ పెళ్లికి ఇంత ఖర్చు పెట్టినంటే ఈ పెళ్లి తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఇంకొక పెద్ద ఫంక్షన్ జరగడానికి చాలా ఏళ్ళ టైం పడుతుంది. అందుకే ఇప్పుడే ఈ ఫంక్షన్ని గ్రాండ్గా చేద్దామని చెప్పేసి ఇంత పెద్దగా చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వీడియో అంబానీ గారు వేస్తున్న మాస్టర్ ప్లాన్ వెనక వేయబోతున్నా. ఆ వీడియో మీకు తొందరలో రావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్లో అంబానీ మాస్టర్ ప్లాన్ అని రాయండి. వీడియో వస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.